బీజేపీ అధ్యక్షుల ఎంపిక తెర వెనక చంద్రబాబు చక్రం. నారా చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు. రాజకీయ రంగంలో చంద్రబాబుకు అపరచాణక్యుడనే పేరుంది. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగలిగేలా తెలుగుదేశం ఎదుగుదల వెనక, ఆనాటి నేషనల్ ఫ్రంట్ వెనక ఆయన కీలక పాత్ర పోషించారు. 2 సార్లు ప్రధానమంత్రుల నియామకంలో కీలక పాత్ర పోషించారు చంద్రబాబు. అందుకే ఆయన ప్రభావంతోనే 2 రాష్ట్రాల్లో రాజకీయంగా మార్పులు చేర్పులు ఉంటాయని విశ్లేషకుల నుంచి రాజకీయ నాయకుల వరకు అభిప్రాయపడుతుంటారు. తెలంగాణ రాజకీయాలను చంద్రబాబు పెద్దగా పట్టించుకోకపోయినా ఆ రాష్ట్రంలో క్రియాశీలకంగా ఉన్న ప్రతి పార్టీ ఏదో ఒక సందర్భంలో చంద్రబాబు పేరును ప్రస్తావనకు తీసుకొస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ అయితే చంద్రబాబు లేకుండా రాజకీయాలనే నెరపదు. చంద్రబాబును టార్గెట్గా చేసుకునే రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్ రాజకీయంగా మంచి స్థానంలో ఉండాలంటే చంద్రబాబును బూచిగా చూపుతుంటుందని అంటుంటారు. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల నియామకంలో చంద్రబాబు పేరును మళ్లీ తెరపైకి తెస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల నియామకం పూర్తిగా ఆ పార్టీ అంతర్గత వ్యవహారమైనప్పటికీ తెరవెనక చంద్రబాబు ఉన్నారనే ప్రచారం పెద్ద ఎత్తున చేపడుతున్నారు. 2 రాష్ట్రాల్లోనూ చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులు వ్యూహాత్మకంగానే ఈ ప్రచారానికి ప్రాధాన్యమిస్తున్నారని చర్చ జోరందుకుంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్థానంలో మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి ఏర్పాటుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంత కృషి చేశారో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి కూడా అంతే పకడ్బందీగా పనిచేశారంటారు. వాస్తవానికి చంద్రబాబు పురంధేశ్వరి దగ్గరి బంధువులు. ఈ ఇద్దరి మధ్య దాదాపు 2.5 దశాబ్దాల రాజకీయ వైరం కొనసాగింది. పొత్తు కుదిరిన తర్వాతే వారి కుటుంబాలు కూడా దగ్గరయ్యాయి. రాజకీయం, కుటుంబ పరంగా అంతా ఇప్పుడు సెట్ అయిందని అంటున్నారు. అయితే పురంధేశ్వరి పదవీకాలం పూర్తవడంతో కొత్త వారిని ఎన్నుకున్నారు. పార్టీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరికి 2సారి కొనసాగించే అవకాశమున్నా చంద్రబాబు వల్లే ఆమెను తప్పించారని ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తోంది. చంద్రబాబు కుటుంబంతో బంధుత్వం ఉండటం వల్ల పురంధేశ్వరిని తప్పించారని చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో పీవీఎన్ మాధవ్ నియామకం వెనుక కూడా చంద్రబాబు పాత్రే ఉందని అంటున్నారు. కూటమిలో చక్కని సమన్వయం కోసం మాధవ్ వంటి మృదు స్వభావి ఉండాలని చంద్రబాబు భావించారని, అందుకే ఆయన సూచన ప్రకారం బీజేపీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారని మరికొందరు అంటున్నారు. నిజానికి చంద్రబాబు పాత్ర ఉన్నా లేకపోయినా అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు చంద్రబాబు పేరును ప్రస్తావనకు తీసుకువస్తుండడమే ఆసక్తి రేపుతోంది. మరోవైపు తెలంగాణలోనూ బీజేపీ అధ్యక్ష నియామకంలో చంద్రబాబు ప్రభావం కనిపిస్తోందని అక్కడి ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఏపీలో భారతీయ జనతా పార్టీతో టీడీపీకి పొత్తు ఉన్నా తెలంగాణలో మాత్రం 2 పార్టీలు అస్సలు కలిసి పనిచేయడం లేదు. దీనికి ప్రధాన కారణం బీఆర్ఎస్ రాజకీయంగా నిలదొక్కుకోవడానికి ఇప్పటికీ చంద్రబాబును తెలంగాణకు విలన్గానే ప్రచారం చేస్తోంది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లింకు పెడుతూనే బీజేపీతోనూ చేతులు కలిపి చంద్రబాబు తెలంగాణకు నష్టం చేస్తున్నారని చెబుతోంది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నేతలు తమపై చంద్రబాబు నీడ కూడా పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు. చంద్రబాబు సైతం తనకు తెలంగాణ రాజకీయాలతో అనవసరమన్నట్లే ఉంటున్నారు. కానీ తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపిక వెనుక చంద్రబాబు ఉన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని డీకే అరుణ, ఈటెల రాజేందర్ వంటి సీనియర్లు ఆశించినా వారు చంద్రబాబు వ్యతిరేకులు అన్న కారణంగానే పదవి ఇవ్వలేదని అంటున్నారు. అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్ష నియామకం కూడా పార్టీ నియమావళి ప్రకారమే జరిగిందని కమలం నేతలు వివరణ ఇస్తున్నారు. మొత్తానికి రాజకీయంగా 2 రాష్ట్రాల్లో ఎలాంటి కదలిక వచ్చినా ఆ కదలిక వెనుక చంద్రబాబు పేరు వినిపించడం మాత్రం పరిపాటిగా మారిపోయిందనే చెప్పాలి.